హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో వరాకిల్కి సంబంధించినటువంటి 23 AI అనేటువంటి దాన్ని మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలా, దాన్ని SQLకి సంబంధించినటువంటి ప్లస్ అంటారు. సో ఆ వరాకిల్కి సంబంధించినటువంటి 23 AI అనేటువంటి దాన్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలా, ఇన్స్టాల్ చేసిన తర్వాత SQL డెవలపర్ టూల్ అనేటువంటి దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలా, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలా, ఈ రెండు దానిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా వీటితో వర్క్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ మనందరికీ తెలుసు, సాఫ్ట్వేర్ అనేటువంటి దాన్ని ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలా. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ గూగుల్ అనేటువంటి దానిలోకి నేను వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఇక్కడ వరాకిల్ 23 AI ఫ్రీ అనేటువంటిది కనుక టైప్ చేస్తే ఇక్కడ నీకు ఏమొచ్చింది, వరాకిల్ 23 ఫ్రీ డౌన్లోడ్ అనేటువంటిది అయితే ఆప్షన్ అయితే ఇక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి వెళితే నీకేం చేస్తున్నావు, జస్ట్ నీకు ఇట్లా వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వరాకిల్ సింబల్ అనేటువంటిది కనపడుతుంది. వరాకిల్ సైట్ అయితే నీకు ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. కనిపించిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ గెట్ యాక్సెస్ టు వరాకిల్ డేటాబేస్ టెక్నాలజీ ఫర్ ఫ్రీ అనేది ఉంది కదా, ఇక్కడ నీకు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అనేటువంటిది ఉంది. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఈ వరాకిల్ 23 AI ఏదైతే ఉందో దీని మీద నువ్వు క్లిక్ చేసినట్లయితే ఇది డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ వరాకిల్ డేటాబేస్ 23 AI అనేటువంటిది నువ్వు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటున్నావా, లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటున్నావా, ఉబంటులో ఇన్స్టాల్ చేసుకుంటున్నావా అనేటువంటిది ఇది అడుగుతుంది అనమాట. సో నాది ఇక్కడ సిస్టమ్ అనేటువంటిది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోకి నేను వెళ్తున్నా. ఇక్కడ చూసావా లింక్ టు డౌన్లోడ్ అనేది ఉంది కదా, దాన్ని ఎప్పుడైతే క్లిక్ చేశానో ఇక్కడ డౌన్లోడ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, మీ సిస్టమ్ లోపల ఇది వరాకిల్ అంటే ఇది వరాకిల్ సంబంధించినటువంటి వర్చువల్ బాక్స్లో ఇన్స్టాల్ చేస్తూ మీ కంప్యూటర్ సిస్టమ్ అనేది మీ కంప్యూటర్ సిస్టంలో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేసేటువంటి ఈడ SQLని నువ్వు డౌన్లోడ్ చేయాలి. లేదా నీ కంప్యూటర్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలా. సో ఇక్కడ నీ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ సాఫ్ట్వేర్ని అనేటువంటి దాన్ని నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలా. ఇక్కడ లింక్ టు డౌన్లోడ్ అనేది ఉంది, దాని మీద క్లిక్ చేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే లింక్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసావో ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అనేటువంటిది డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ వరాకిల్ అనేటువంటిది అయితే డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయితే నేను ఇక్కడికి వెళ్తున్నా, ఫోల్డర్లోకి వెళ్తున్నా. ఆ ఫోల్డర్ దగ్గర ఇక్కడ చూడండి, ఈ ఫోల్డర్లో ఏముంది, వరాకిల్ ఎక్స్ప్రెషన్ ఎడిషన్ అనేటువంటిది అయితే డౌన్లోడ్ చేశాను. అట్ ది సేమ్ టైం మనం ఇంకా ఏం చేయాలంటే ఏ విధంగా అయితే వరాకిల్కి సంబంధించినటువంటి 23 AI అనేటువంటి దాన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేసి ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగానే ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ఓకే SQL డెవలపర్ టూల్ అనేటువంటి దాన్ని కనుక క్లిక్ చేస్తే ఇక్కడ విండోసా లినక్స్ అనేటువంటిది అడుగుతుంది. నేను విండోస్ కానీ టైప్ చేస్తున్నా. సో ఇది డైరెక్ట్గా ఏం చేస్తుందంటే ఒక SQL డెవలపర్ టూల్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు ఈ SQL డెవలపర్ టూల్ అనేది విజువల్ స్టూడియో కోడ్ లోపల ఎక్స్టెన్షన్ కావాలా, లేదంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి కావాలా,
లేదంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలా అనేటువంటి ఆప్షన్స్ని అయితే డిఫరెంట్ ఆప్షన్స్ని చూపిస్తుంది. బట్ నాకు కావాల్సిందే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించింది కావాలి కాబట్టి నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ కాబట్టి 64 బిట్ ఇది అనేటువంటి దాన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. అంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే అక్కడ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇది డౌన్లోడ్ అయిందా లేదనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడికి వెళితే కనుక మన సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ కంప్యూటర్ సిస్టంలోకి ఇక్కడ ఎస్క్యూఎల్ డెవలపర్ అనేటువంటిది రెండు కూడా మనకు ఏమైనా ఇక్కడ చూడండి. ఈ 2 సాఫ్ట్వేర్స్ని నేను తీసుకొని నేను ఎక్కడ పెడుతున్నానంటే నాకు లోకల్ ఏదైతే సి డ్రైవ్ ఉందో ఆ సి డ్రైవ్లోనే దీన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్లోకి తీసుకెళ్ళినా ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ లోపల నేనేం చేస్తున్నానంటే రెండింటిని కాపీ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఒరాకిల్ అనేటువంటి దాన్ని తర్వాత ఎస్క్యూఎల్ డెవలపర్ అనేటువంటి దాన్ని రెండు కూడా డౌన్లోడ్ అనేటువంటి ప్లేస్ నుంచి ఈ సి డ్రైవ్లోకి నేను కాపీ చేశాను. అది కూడా ఎక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్లోకి కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత యాక్చువల్గా దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఏదైతే ఒరాకిల్ అనేటువంటి 23A అనేది ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇది జిప్ ఫార్మేట్లో ఉంది కాబట్టి దీన్ని అన్జిప్ అనేటువంటిది అయితే చేయాలి. సో అన్జిప్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇట్లా రైట్ క్లిక్ ఇస్తే కనుక మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఏమని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ అనేటువంటిది అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసినాను కాబట్టి దానికి సంబంధించిండేది ఇక్కడ చూడండి విండోస్ అనేటువంటిది అయితే ఉంది. దీన్ని క్లిక్ చేస్తున్నా ఆ ఫైల్ని క్లిక్ చేస్తే కనుక అంటే నువ్వేం చేస్తున్నావు ఏదైతే ఇక్కడ ఒరాకిల్ 23A అనేది ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత నాకు ఇలాగా ఒక ఫోల్డర్ వచ్చింది. ఆ ఫోల్డర్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత నాకేమవుతుందంటే ఇక్కడ setup.exe అనేటువంటిది అయితే ఉంది. ఈ setup.exe అనేటువంటి దాని మీద కనుక నేను డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే అది ఏమవుతుందంటే ఇట్లా డబుల్ క్లిక్ ఇవ్వగానే అది ఏమవుతుందంటే సో ఆటోమేటిక్గా ఒక ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత కొద్ది టైం అనేది తీసుకుంటుంది. ఆ టైం అనేది తీసుకున్న తర్వాత అది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేటువంటి విషయం కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒరాకిల్ డేటాబేస్ ఏదైతే ఉందో ఈ ఒరాకిల్ డేటాబేస్కు సంబంధించినటువంటి 23A అనేటువంటిది ప్రీ వర్షను. సో అది ఇన్స్టాల్ అవుతూ ఉంది. సో ఈ ఇన్స్టాల్ అవుతున్నప్పుడు నీకు టూ డైలాగ్ బాక్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఒకటైతే ఒరాకిల్ డేటాబేస్ ఫ్రీ 23AA అనేటువంటిది మెయిన్ డైలాగ్ బాక్స్ ఒకటైతే దాని కింద ఏం ఇన్స్టాల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కాన్ఫిగరింగ్ ఇన్ ద ఒరాకిల్ డేటాబేస్ ఫ్రీ కాంపోనెంట్స్ అని ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ మెయిన్ అనుకుంటే దీని కింద దీని బ్యాక్గ్రౌండ్లో ఏమేమి ఇన్స్టాల్ అవుతున్నాయి ఈ ఒరాకిల్ డేటాబేస్లో ఏమేమి ఇన్స్టాల్ అవుతున్నాయి అనేటువంటి విషయము ఇక్కడ కింద పర్సెంటేజ్తో సహా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ చూపిస్తుంది 7% కంప్లీట్ అయిందంటే ఇంకా రిమైనింగ్ మనకి ఎంత కావాలా 93% అయితే అప్పుడు 100% ఇది ఈ ఒరాకిల్ డేటాబేస్ అనేది ఇన్స్టాల్ అవ్వనట్టు అనమాట. సో ఇది చాలా టైం తీసుకుంటుంది. సో మనము వెయిట్ చేయాలన్నమాట. 100% కంప్లీట్గా ఇన్స్టాల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ స్క్రీన్ ఒకసారి అబ్జర్వ్ చేశారా ఒరాకిల్ డేటాబేస్ ప్రీ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది ఏదైతే ఒరాకిల్ డేటాబేస్ ఫ్రీ 23A అనేది ఉందో ఆ సాఫ్ట్వేర్ అనేది మన కంప్యూటర్ సిస్టంలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది కాబట్టే ఫినిష్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయమని అడుగుతాను. సో అంటే ఇది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది కాబట్టి దీని మీద ఫినిష్ అని క్లిక్ చేశాను. నిజంగా ఇది ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి నువ్వు ఏం టైప్ చేస్తావంటే SQL ప్లస్ అనేటువంటి దాన్ని మీద క్లిక్ చేయనమాట. క్లిక్ చేస్తే దీని మీద
ఎస్క్యూఎల్ ప్లస్ అనేటువంటిది అయితే ఉంది, మనం దీన్ని డైరెక్ట్గా మనం దీని మీద వర్క్ చేయలేం కాబట్టి నేనేం చేస్తున్నానంటే రైట్ క్లిక్ కనుక ఇస్తే ఇక్కడ ఏమని వచ్చింది, పిన్ టు టాస్క్ బార్ అనేటువంటిది అయితే వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ పిన్ చేశాను కాబట్టి అన్పిన్ ఫ్రమ్ ది టాస్క్ బార్ అనేటువంటిది అయితే వస్తుంది. అంటే ఆల్రెడీ మనం ఒరాకిల్ ప్లస్ అనేటువంటి దాన్ని మనం ఇన్స్టాల్ చేసినాం, అంటే ఒరాకిల్ డేటాబేస్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేసాం. బట్ దీన్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే దీనితో పాటు మనకు ఒరాకిల్ డెవలపర్కి సంబంధించినటువంటి టూల్ కూడా మనకు కావాలా. సో దాన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే సేమ్ ఇక్కడ సింపుల్ అండి. మనకు ఒరాకిల్కి సంబంధించినటువంటి డేటాబేస్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం దాని మీద వర్క్ చేయాలంటే మనం ఎస్క్యూఎల్ డెవలపర్ అనేటువంటి సాఫ్ట్వేర్ను కూడా మనం ఇన్స్టాల్ చేయాలా. అది ఎలా వస్తుంది అంటే బిగినింగ్లో చెప్పినట్టుగా ఎస్క్యూఎల్ డెవలపర్కి సంబంధించినటువంటి ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇక్కడ ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక దానికి లోపల ఇక్కడ మనకి ఏముంటుంది అంటే డెవలపర్ ఎస్క్యూఎల్ డెవలపర్ .exe అనేటువంటిది ఉంటుంది. ఆ డెవలపర్ ఏదైతే ఉందో దాని మీద అంటే ఎస్క్యూఎల్ డెవలపర్ .exe అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద డబుల్ క్లిక్ కనుక ఇచ్చినా లేదా రైట్ క్లిక్ ఇచ్చినా అక్కడ ఏమవుతుంది, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేది వస్తుంది. దాన్ని రన్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే ఈ ఎస్క్యూఎల్ డెవలపర్ అనేటువంటి టూల్ అనేటువంటిది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో కాకపోతే ఇది ఇమీడియట్గా ఇన్స్టాల్ అవ్వదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో మనం కొద్దిసేపు అనేది వెయిట్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది ఉందో అది ఇన్స్టాల్ అవుతూ ఉంది. మనం కొద్దిసేపు వెయిట్ అయితే చేయాలి. ఇక్కడ లోడ్ అవుతుంది, కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఒరాకిల్ ఎస్క్యూఎల్ అనేటువంటిది అయితే మనకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇక్కడ చూసారా ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్ అని టాప్ లెఫ్ట్ సైడ్లో ఒక వెల్కమ్ పేజ్ అనేటువంటిది ఉంది. ఆ వెల్కమ్ పేజ్ అనేటువంటిది ఉంది. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ డేటాబేస్ మీద మనం వర్క్ చేయాలి అంటే కంపల్సరీగా మనం ఏం చేయాలంటే ఏదైతే ఇక్కడ ప్లస్ అనేటువంటి బటన్ ఉందో ఆ ప్లస్ అనేటువంటి బటన్ మీద మనకు క్లిక్ చేస్తే కనుక న్యూ కనెక్షన్ అనేటువంటిది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఏదైతే మనం ఇంతకుముందు ఎస్క్యూఎల్ ప్లస్ అనేటువంటి ఒక డేటాబేస్ని మనం క్రియేట్ చేసామో ఆ డేటాబేస్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఇది కావాలా. సో ఇక్కడ నీకు న్యూ కనెక్షన్ కావాలా లేదంటే ఓల్డ్ కనెక్షన్ కావాలా అనేటువంటి విషయం అడుగుతుంది. నువ్వు సింపుల్గా ఇక్కడ ఏం చెప్తున్నావు అంటే ఇక్కడ ఒరాకిల్ 23A అనేటువంటిది మాది కావాలి కాబట్టి దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేమ్ వచ్చేసి నీకు ఇష్టమైనటువంటి నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఇది ఒరాకిల్ 23A కాబట్టి ఒరాకిల్ 23A అనేటువంటి దాన్ని ఇచ్చా. ఇక్కడ యూజర్ నేమ్ అనేటువంటిది సిస్టమే, బట్ పాస్వర్డ్ అనేది నేను ADMIN అడ్మిన్ అనేటువంటి దాన్ని అయితే ఇచ్చా. ఇంకా ఇది డిఫాల్ట్గా అట్లనే పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఈ పోర్ట్ నంబర్ దగ్గర ఇది వర్క్ అవుతుంది కాబట్టి ఇది అలాగే పెట్టాను. ఇది పోర్ట్ నంబరు, ఇది హోస్ట్ నేము. ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అనేటువంటి విషయం కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సింపుల్గా టెస్ట్ చేస్తున్నాను. ఒకసారి వర్క్ అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు ఇక్కడ చేసుకోవచ్చు. ఒకవేళ వర్క్ అయితే కనుక ఇక్కడ చూసారా మీరు స్టేటస్ అనేది సక్సెస్ వచ్చింది. సక్సెస్ అంటే ఇది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది అని అర్థం.
ఒకవేళ నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి డేటాబేస్ కనెక్షన్ కనుక లేకపోతే నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ ఏదైతే నేమ్ అనేటువంటిది ఉందో ఆడ నీకు నచ్చినటువంటి నేమ్ అనేది ఇచ్చుకుంటావు, అంటే డేటాబేస్ నేమ్ని ఇస్తావు. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అనేటువంటిది నీకు నచ్చినటువంటి యూజర్ నేమ్ కాదు, బట్ ఏదైతే సిస్ కానీ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది ఆ యూజర్ నేమ్ని మాత్రమే ఇవ్వాలి. దాని తర్వాత పాస్వర్డ్ అనేటువంటిది నువ్వు బిగినింగ్లో ఏదైతే ఇచ్చావో ఎస్క్యూఎల్ డేటాబేస్కి అడ్మిన్ ఇచ్చావా లేదంటే ఇంకో నేమ్ ఇచ్చావో అనేది పక్కన పెడితే నువ్వు ఏదైతే పాస్వర్డ్ బిగినింగ్లో ఎంటర్ చేసావో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ రోల్ అనేటువంటిది నేనైతే ప్రత్యేకంగా అది సిస్ డిబిఏ కానీ ఇంకోటి కానీ సెలెక్ట్ చేయడం లేదు, జస్ట్ డిఫాల్ట్ అనేటువంటి దాన్ని అయితే ఇచ్చేసా. దాని తర్వాత ఇక్కడ ఏంది, ఇది హోస్ట్ నేమ్ అనేది మామూలుగా ఇక్కడ 192.168.1.3 అనేది వచ్చింది. అంటే దీని ప్లేస్లో మనకేమొస్తుందంటే మనకు బేసిక్గా లోకల్ హోస్ట్ అనేటువంటిది వస్తుంది. దాని ప్లేస్లో నేనేం పెట్టానంటే ఇది ఈ హోస్ట్ నంబర్ ఈ హోస్ట్ దగ్గర వర్క్ అవుతుంది కాబట్టి లోకల్ హోస్ట్ అనేటువంటి బదులు నేను 192.168.3.3 అనేటువంటి దాన్ని అయితే నేను ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ సర్వీస్ నేమ్ అనేటువంటిది ఎందుకు ఫ్రీ అనేటువంటిది ఇచ్చానంటే ఈ ఒరాకిల్ SQL 23A అనేటువంటిది ఫ్రీ వర్షన్ కాబట్టి దాని సర్వీస్ నేమ్ కంపల్సరీగా మనం ఫ్రీ అనేటువంటిది ఇవ్వాలా. ఇక్కడ టెస్ట్ అని క్లిక్ చేస్తే దీని స్టేటస్ అనేది సక్సెస్ వచ్చింది. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను అనమాట. కనెక్ట్ చేస్తే మనకేమొస్తుందంటే ఇక్కడ చూడు మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. ADMIN అడ్మిన్ అనేటువంటి దాన్ని ఇచ్చా. నేను ఓకే క్లిక్ చేసిన వెంటనే ఇదే కనుక కరెక్ట్గా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందంటే మనకి ఎలా కనిపిస్తుంది అనేటువంటిది ఒకసారి అయితే ఇక్కడ చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈ ఒరాకిల్ 23A అనేటువంటిది అయితే ఉంది. దాని కింద మనకు కావలసినటువంటివన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మనం అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడు దాకా ఏదైతే ఒరాకిల్ 23A అనేటువంటి డేటాబేస్ని మనం క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసినటువంటిది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యింటే కనుక ఇట్లా ఒక ప్లస్ బటను, ఆ ప్లస్ బటన్ తర్వాత ఇదేంది ఒరాకిల్కి సంబంధించిన సింబల్, తర్వాత ఏదైతే డేటాబేస్ నేమ్ ఇచ్చావో ఆ డేటాబేస్ నేమ్ అనేది ఇలా కనపడుతుంది. ఈ ప్లస్ బటన్ మీద కనుక క్లిక్ చేస్తే ఈ ఏదైతే ఒరాకిల్ 23A అనేటువంటి దానికి లోపల ఫ్రీ డిఫైన్డ్గా కొన్ని టేబుల్స్ అనేటివి ఉంటాయి. ఆ టేబుల్స్ అనేటివి ఇలా చూపిస్తాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ హెల్ప్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తున్నా, ఆ హెల్ప్ అనేటువంటి దాని మీద కనుక క్లిక్ చేస్తే ఆ హెల్ప్ అనేటువంటి దానికి లోపల మనకి అసలు ఆ హెల్ప్ లోపల కాలం నేమ్ ఏముంది, డేటా టైప్ నేమ్ ఏముంది, నల్లబుల్లా లేదా డిఫాల్టా, కాలమా, కామెంట్ అనేటువంటివి కూడా ఇలా తెలుస్తాయి. అంటే ఇది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి మనము ఒరాకిల్ 23A అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే దాని కింద ఈ టేబుల్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి. ఓకే, నేనేం చెప్పానంటే ఎస్క్యూఎల్ యూజ్ చేసి మనము డేటాబేస్ని టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ నిజమా కాదా అని జస్ట్ ఇది సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా, టేబుల్ని క్రియేట్ చేయొచ్చా లేదా అనే దాన్ని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఎక్కడ ఈ ఏదైతే ఒరాకిల్ 23A అనేటువంటిది ఏదైతే ఉందో దాని కింద ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఆ ఎంప్లాయ్ టేబుల్ లోపల ఐడి అనేది కావాలనుకున్నా, నేమ్ అనేది కావాలనుకున్నా, ఏజ్ అనేది కావాలనుకున్నా, శాలరీ అనేది కావాలనుకున్నా, అంటే నాలుగు కాలమ్స్ కావాలనుకున్నాను కాబట్టి అందుకు 4 కాలమ్స్ అనేది తీసుకున్నా. సో ఇక్కడ టేబుల్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ టేబుల్ నేమ్ అని వచ్చేసి ఎంప్లాయ్ అన్న దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఇక్కడ గ్రీన్ సింబల్ అనేటువంటిది ఉందో రన్ స్టేట్మెంట్ అంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక నిజంగా ఈ టేబుల్ కనుక సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే ఇక్కడ కింద చూసినట్లయితే టేబుల్ పేరు ఏం పేరు ఎంప్లాయ్ అనేది క్రియేట్ అయిందంట. అంటే అది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యింది అని దాని అర్థం. నిజంగా ఆ టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యిందో లేదో మనం తెలుసుకోవాలా అంటే డిఎస్సి అంటే డిస్క్రైబ్ ఇక్కడ ఎంప్లాయ్ అనేటువంటి దాన్ని కనుక మనం రాస్తే
నిజంగా ఈ ఒరాకిల్ ఎస్క్యూఎల్లో మనకేమవుతుందంటే ఆ టేబుల్ ఏంటి, ఆ ఎంప్లాయ్ టేబుల్ ఏంది, ఆ ఎంప్లాయ్ టేబుల్ లోపల ఏమేం కాలమ్స్ ఉన్నాయి, తర్వాత వాటి డేటా టైప్ ఏంటి అనేటువంటిది ఇది చూపిస్తుంది అనమాట. అంటే టేబుల్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యింది అని దాని అర్థం. టేబుల్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఆ టేబుల్ లేకగా మనకు డేటా అనేది ఇన్సర్ట్ చేయాలంటే మనం ఒక క్వరీ అనేది రాస్తాం, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్. అంటే దాని అర్థం ఏంది, ఏదైతే ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అవుట్పుట్లో దాంట్లో ఐడికి ఐడి ఇవ్వాలా, నేమ్కి నేమ్ ఇవ్వాలా, ఏజ్కి ఏజ్ అనేది ఇవ్వాలా, శాలరీ అనేది ఇవ్వాలా. సో ఇక్కడ ఎంప్లాయ్ అనేటువంటి టేబుల్ లోపల ఐడి అనేది ఉంది, ఫస్ట్ నేమ్ అనేది ఉంది, దాని తర్వాత ఇక్కడ ఏజ్ అనేటువంటిది ఉంది. బట్ నేనేం చేస్తున్నానంటే నేమ్ అనేటువంటిది ఉంది, ఏజ్ అనేది ఉంది, దాని తర్వాత ఇక్కడ మనకేముంది శాలరీ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ ఐడి వచ్చేసి 1 అంటున్నా, నేమ్ వచ్చేసి దేవా అనేది ఇస్తున్నా, ఏజ్ వచ్చేసి 30 ఇస్తున్నా, శాలరీ వచ్చేసి 90,000 అనేటువంటి దాన్ని ఇచ్చిన. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా క్లిక్ చేస్తే ఆ టేబుల్ లోపల డేటా అనేటువంటిది సక్సెస్ఫుల్గా స్టోర్ అయ్యిందా లేదా అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 1 రో అనేది ఇన్సర్ట్ అయ్యిందంట. సేమ్ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను కాపీ చేసుకున్నా. నువ్వు ఒకటి కన్నా ఎక్కువ నువ్వు దీన్ని కాపీ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 అంటే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 1 అనేది ఆల్రెడీ ఇచ్చాము కాబట్టి 2, ఇక్కడ ఐడి నేము 3, ఇక్కడ ఐడి నేమ్ 4, ఇక్కడ ఐడి నేమ్ 5 అనేటువంటిది ఇస్తున్నా. 1 2 3 4 ఇక్కడ ఐడి నేమ్ 6 అనేది ఇస్తున్నా. ఇక్కడ దేవ అనేది ఉంది, ఇక్కడ అర్జున్ అనేది ఇస్తున్నా, ఇక్కడ సుమన్ అనేది ఇస్తున్నా, ఇక్కడ తరుణ్ అనేది ఇస్తున్నా, ఇక్కడ కృష్ణ అనేది ఇస్తున్నా, ఇక్కడ సీత అనేది ఇస్తున్నా. సో ఏజ్ 56, ఇట్లా 41 42 63, ఇక్కడ 80,000 ఇక్కడ 70,000, ఇక్కడ 30,000, ఇక్కడ 25,000, ఇక్కడ 52,000. అంటే ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ నువ్వు డేటాను అనేది ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఎన్నిసార్లు అయితే నువ్వు ఎన్ని స్టేట్మెంట్ అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో డేటాబేస్కు లోపల అంటే టేబుల్కు లోపల వాటన్నిటినీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రన్ అనేది క్లిక్ చేస్తే కనుక మనకు మొత్తము ఇక్కడ ఎన్ని అయితే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావో అవన్నీ కూడా ఇన్సర్ట్ అయినాయి సక్సెస్ఫుల్గా అని ఇది చూపిస్తుంది అనమాట. ఓకే, సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఇప్పుడు నిజంగా ఆ డేటా అనేటువంటిది నీకు ఉందా లేదా, సక్సెస్ఫుల్గా స్టోర్ అయిందా లేదా తెలుసుకోవడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అనేటువంటిది ఇస్తే అప్పుడు ఏం చేస్తుందంటే ఆ టేబుల్ నిజంగా క్రియేట్ అయిన తర్వాత అది ఇన్సర్ట్ అయిందా డేటా అనేది లేదా తెలుసుకోవడం కోసం ఇది ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఐడి అనేటువంటిది ఉంది, నేమ్ అనేది ఉంది, ఏజ్ అనేది ఉంది, శాలరీ అనేది ఉంది. అంటే ఈ డేటా అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్ లోపల డిస్ప్లే చేస్తుంది. సో ఇదండి ఒరాకిల్ డేటాబేస్ తోటి మనం ఎన్ని ఆపరేషన్స్ అయినా చేయొచ్చు. అది డేటాని సెలెక్ట్ చేసుకోవచ్చు, డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు, డేటాను అప్డేట్ చేయొచ్చు, డేటాను డిలీట్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఈ వీడియో జస్ట్ ఒరాకిల్ ఎస్క్యూఎల్ని ఒరాకిల్ ప్లస్ అనేటువంటి దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలా, ఒరాకిల్ ప్లస్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్ని ఇన్స్టాల్ చేయాలా, ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా మనం డేటాబేస్ తోటి కనెక్ట్ చేసుకోవాలా, కనెక్ట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మనము టేబుల్ని క్రియేట్ చేయొచ్చు, ఆ టేబుల్లో ఉన్నటువంటి డేటా టైప్ని ఎలా చూడొచ్చు, ఆ టేబుల్లోకి మల్టిపుల్ డేటాను అనేది ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అనేటువంటి ఈ విషయాల్ని మనం నేర్చుకున్నాం.
బట్ నెక్స్ట్ వీడియోలో అసలు ఎస్క్యూఎల్కి సంబంధించినటువంటి డేటా టైప్స్ అంటే ఏమేమి ఉన్నాయి, ఆ ఎస్క్యూఎల్ డేటా టైప్స్ తర్వాత ఎస్క్యూఎల్ లోపల ఏమేమి ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి, దాని తర్వాత అసలు ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అంటే ఏంది, ఎస్క్యూఎల్ స్టేట్మెంట్కి ఏమేమి రూల్స్ని మనం ఫాలో అవ్వాలా, అసలు టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఆ టేబుల్ లోపల డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేటువంటి ఫర్దర్వి ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.